నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. భూభారతి చట్టం అమలు తీరుపై తెలంగాణ వ్యాప్తంగా అవగాహన సదస్సులు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజోత్సవ సభ నిర్వహిస్తున్నాం. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మహిళలు, బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కినప్పుడు అభివృద్ధి సాధ్యం. ప్రజాక్షేత్రంలో పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రాజగూడలో విచిత్ర సంఘటన. నీటి ట్యాంకు కింద డేరాలలో సాగుతున్న గ్రామ పంచాయతీ కార్యాలయం. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలు తీరుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పరిధిలోని మండల కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, మంత్రుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. తాజాగా నల్లగొండ జిల్లా పరిధిలోని చందంపేట మండల కేంద్రంలో భూభారతి చట్టం ఆవశ్యకతను అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అసలు దీనికి ఎక్కడ ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా దానికి రెస్పాన్స్ అంటే సాగులో మీరున్నారా చెల్లెమ్మ? చేసుకుంటున్నాం సార్. ఎక్కడది కన్సల్ట్ ఎంఆర్ఓ? చంద్రపేట ఎంఆర్ఓ అధికారులు నీ దగ్గరకు వస్తారు. న్యాయమైంది అనిపిస్తుంది, న్యాయమైంది తోటి చేసి పెడతాను తప్పకుండా అమ్మా. తప్పకుండా నేను మాట్లాడుతూ ఉండు. శాసన మండలికి ఎన్నుకోబడ్డారు శంకర్ నాయక్ అన్న గారు. ఇంకొకరు మన మిత్రపక్షం సత్యన్న వారున్నారు. వారిద్దరికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, రెవెన్యూ శాఖ అధికారులకి, అడిషనల్ ఎస్పీ గారికి, ఇంకా వేదిక మీద స్థానిక నాయకులు జమునా మాధవరెడ్డి చెల్లెమ్మన్నారు. అదే రకంగా మన మార్కెట్ కమిటీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉండే నాయకులు, వేదిక రామ్ చాలా సంతోషం. మొండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఒక పక్క వడగాలి విపరీతంగా ఇస్తుంది. అయినా నేను ఇక్కడ కూర్చొని వేదిక మీద నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇంత ఎండలో కూడా రైతన్నల పక్షాన చేతులు జోడించి ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు మరొక్కసారి తెలియజేస్తున్నాను. రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి ధరణి. ఈ ధరణితో సామాన్య ప్రజలకి, బడుగు బలహీన దళిత గిరిజనులతో పాటు రైతన్నల ఫారెస్ట్ డి నోటిఫికేషన్ ఇచ్చిన ల్యాండ్స్ దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ ధరణి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి ఎలా ఇబ్బంది పడ్డారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎక్కువ రిజర్వాయర్లు వచ్చాయి ఇరిగేషన్ లో. ఈ రిజర్వాయర్ వల్ల మన R&R ప్యాకేజీలో షిఫ్ట్ అయినప్పుడు ఏ భూములు అయితే రైతన్నలకు ఇచ్చారో ఆ రైతన్నలకు ఇచ్చిన నెంబర్ ఉంటే ఇంకొక సర్వే నెంబర్ వచ్చింది. భూమి 9 ఎకరాలుంటే పాస్బుక్ 5 ఎకరాలకి వచ్చింది. భూమి ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర అని ఆ స్పెల్లింగ్, ఆ పేర్లు రాసేటప్పుడు ఇంటి చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై ముఖ్య నేతలతో
వెస్ట్ మారేడ్ పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. సభ సక్సెస్కు నాయకులకు వివిధ బాధ్యతలను అప్పజెప్పి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం 1969లోనే పుట్టిందని, ప్రజల నుండి కూడా మంచి ఆదరణ లభించింది, కానీ స్వరాష్ట్ర కళ సాకారం కాకుండానే ఉద్యమం మధ్యలోనే ఆగిపోయిందని గుర్తు చేశారు. మలిదశ ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2021లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి స్వరాష్ట్రాన్ని పోరాటం సాధించుకోవడమే కాకుండా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, నీళ్లు లేక, నిధులు లేక, కరెంటు లేక రైతాంగం అంతా బాధపడుతున్నటువంటి సందర్భంలో స్వరాష్ట్రం రావాలి, స్వయం పాలన జరగాలనేటువంటి ఏకైక నినాదంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది, మనందరికీ తెలిసింది. ఆ ఉద్యమం కూడా భారీ ఎత్తున అంటే సంబంధ వర్గాల సహకారం, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అంటే తెలంగాణ సమాజం అంతా మా రాష్ట్రం మాకు కావాలి, ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి నినాదం మీకు అందరూ తెలుసు. 1969లోనే ప్రారంభమైంది. బట్ 1972లో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీ 11 సీట్లు గెలిపించినా కానీ అది సాధ్యం కాలేదు. సరే, ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మళ్ళీ వాళ్ళు పోయి కాంగ్రెస్లో విలీనం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. అట్లా దగ్గర 400 మంది చనిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయితే మలిదశ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక ఉప్పెనలాగా రాష్ట్రం అంతా కదిలొచ్చి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి పోరాటం, ఉద్యమం జరిగినటువంటి దరిమిల ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మోసం చేసినటువంటి దరిమిల కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేయడం, దాంట్లో వారి ప్రాణానికే ప్రమాదం వచ్చినటువంటి సందర్భం ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో మనం అందరం చూసిందే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, 2014 ఒక రాష్ట్రంగా ఏర్పడడం, ఒక ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి చరిత్ర. మహిళలు, బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కినప్పుడు అభివృద్ధి చెందుతారని మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బీసీలు చైతన్యవంతులై అధికారంలోకి వస్తే తమ పీఠాలు కదిలిపోతాయనే భయంతో కొన్ని కులాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. చైతన్యంతోనే హక్కులను సాధించుకోవాలని, ప్రజాక్షేత్రంలో పాలకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ కన్వీనర్ గుజ్జు కృష్ణ, బీసీ మహిళా సంఘం జేఏసీ చైర్మన్ మట్టా జయంతి గౌడ్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ మహిళా జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు, బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళల బిల్లులలో 33% బీసీ మహిళలకు సబ్ కోటా విధించాలని డిమాండ్ చేశారు. ఏది స్వతంత్రత ఉండాలని ఆ రోజులలో అత్తకు భయపడి, భర్తకు భయపడి ఏది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయింది. ఇవాళ ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడే ధైర్యం కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గాని, సరే అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఈ రోజు సమయం ఆసన్నమైంది. ఇవాళ పార్లమెంట్ లో బిల్ పాస్ చేశారు మహిళలు, కానీ మహిళలకు సంఘటన 4 ఏళ్ల క్రితం జరిగింది సంఘటన. ఎక్కడ హాజీపూర్ దగ్గర గాలి రామారావు అనే గ్రామం, హాజీపూర్ నుంచి 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఆడ స్కూల్ ఉండేది. హాజీపూర్ నుంచి అమ్మాయిలు 12 ఏళ్ళు 10 ఏళ్ళ అమ్మాయిలు పొద్దున్నే బస్సు వస్తుంటే సాయంత్రం బస్సు ఏది మళ్ళా 12 గంటలకు స్కూల్ టైం ఒకటే. పొద్దున్న 7 o'clock వచ్చేది, మళ్ళీ సాయంత్రం 10 ఒకసారి, మళ్ళీ 3 సార్లు వచ్చేది. ఎప్పుడైతే బస్సు లేదు పిల్లలు నడుచుకుంటూ శ్రీనివాస్ రెడ్డి అనే దుర్మార్గుడు ఏది స్కూటర్ మీద ఎక్కించుకోపోవడం, లిఫ్ట్ ఇస్తాను చెప్పడం, అట్లా 3 అమ్మాయిల మీద రేపు చేయడం, మర్డర్ చేశారు.
ఎవరు కనిపెట్టలేదు. కానీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు అని అంటే దేశం శాశ్వతంగా అభివృద్ధిని దూరం చేయడమే వారి లక్ష్యంగా, వాళ్ళు అధికారంలో కొనసాగడమే పరమార్థంగా ఇప్పటి వరకు సాగుతున్నాయి. కాబట్టి ఈ చైతన్యం మళ్ళీ నిన్నగాక మొన్న నేను ఇందిరా పార్క్ దగ్గర చెప్పినా, ఈ రోజు ఇక్కడ చెప్తా ఉన్నా, మనం హాళ్లలో మీటింగులు పెట్టుకున్నా మీకోసం కాదు. 75-80 సంవత్సరాలుగా మా మహిళా జాతి ఇటువంటి రెండవ శ్రేణి జీవితాలను అనుభవించింది, బాధలను మనసులలోని గుండెలోతుల్లో దాచుకుంది. రేపు రాబోయేటువంటి మా బిడ్డలు, మా తరాలు కూడా ఇటువంటి దురవస్థలలో వాళ్ళ జీవితాలు పూర్తి గిట్టకూడదు అనేటువంటి ఒక సత్సంకల్పంతో నేను ఈ కార్యాచరణ. जोहार सावित्रीबाई फुले, जोहार जोहार, जोहार रमाबाई अंबेडकर, जोहार जोहार, जोहार जसनारी कोरी. రావడం అనేది గొప్ప విషయం. నిజంగా మీరు అందరూ చెప్పట్లతో అందరికి స్వాగతం పలుకుతున్నాను. మరి ప్రజల్ని ముందు తీసుకెళ్ళాలి, నా బీసీల ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి అన్న మాట్లాడవలసిందిగా హనుమంతన్న మా నాన్న హనుమంతన్న గారికి, అలాగే మాస్టర్ చారణ గారికి నిజంగా మా ఆహ్వానం గమనించి వచ్చినందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అన్నా. ఈ యొక్క కార్యక్రమానికి మనసు వచ్చామని చాలా మంది ఉన్నాయి, కాకపోతే మహిళల కార్యక్రమాలనే చాలా వరకు వస్తారు. కానీ ఏంటంటే నీటి ట్యాంకు కింద తడికెలు, చెక్కలు, డేరాలతో ఉన్న ఈ చిన్న ఆవాసాన్ని చూస్తుంటే ఓ పేద కుటుంబం అందులో నివసిస్తుందేమోనన్న అనుమానం కలుగుతోంది కదూ. కానీ నిజానికి అది గ్రామ పంచాయతీ కార్యాలయం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాటి మండలంలో సుమారు 500 జనాభా ఉన్న రాజగూడను గత ప్రభుత్వం 2018లో గ్రామ పంచాయతీ గ్రామంగా గుర్తించింది. పంచాయతీ భవనాన్ని మంజూరు చేయకపోవడంతో అక్కడి నీటి ట్యాంకు కింద ఇలా తడికెలు, చెక్కలు, డేరాలలో ఏర్పాటు చేసిన ఆవాసంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. తిరుమలలోని స్థానిక ఎంజీఎం పాఠశాల భైరాగిపట్టిలో విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ చేపట్టారు. జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షణ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు కల విద్యార్థులకు ఈ ఉపకరణ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 18 సంవత్సరాల లోపల ఉన్న విద్యార్థులకు ఆల్ మైకా మ్యానుఫ్యాక్చరర్స్ కార్పొరేషన్ వారి ద్వారా ఎస్ఎస్ఆర్, సిఎస్ఆర్ ప్లస్ ఎస్ఎస్ఏ భాగస్వామితో దాదాపు 421 మందికి వాళ్ళ అవసరాలకు తగినట్లుగా ట్రై సైకిల్స్ కానీ, మోటార్ సైకిల్స్ కానీ, మిగతా పరికరాలు కూడా ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
అంతేకాకుండా ఎన్డీఏ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే ఇట్లా పిల్లలు ఎవరికైతే ప్రత్యేక అవసరాలు కావాలో వాళ్ళందరి కోసం చాలా శ్రద్ధ తీసుకుంటుందనేది మీకు చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి పిల్లలు ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్నారో వాళ్ళందరూ మన జిల్లాలో సుమారుగా 3680 మంది ఉన్నారు. సుమారుగా 3600 మంది మన జిల్లాలో ఉన్నారు. దాంట్లో చూసుకున్నట్టయితే వీళ్ళందరి కోసం ఇట్లా ప్రత్యేక అవసరాలు కావాల్సిన వాళ్ళ కోసం మండలానికి ఒక భవితా స్కూల్ లెవెల్ ఇస్తున్నాం. అదేవిధంగా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా స్టైఫండ్ ఈ 6000 ట్రాన్స్పోర్ట్ కాకుండా ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే అదనంగా ఇంకొక 2000 రూపాయలు మనము ఇలాగ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి 2000 రూపాయలు నెలకి ఇస్తున్నాము. అట్లా ఒక 1000 మందికి ఈ సంవత్సరం మనం ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరన్నా భవితా స్కూల్కి రాలేని పరిస్థితి, అసలు ఇంట్లోంచే కదలలేని పరిస్థితి ఉంటే వాళ్లకు ఇంటి దగ్గరే కూడా మనం పాఠాలు చెప్పుకునే పరిస్థితి, అలాంటి వాళ్ళకు కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం 3000 రూపాయలు అట్లాగా కూడా ఆ పిల్లలకి ఇస్తుంది. ఇట్లా చూసుకుంటే ఎన్నో రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంతటి మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం అండి. నిజంగా నా మనసుకి చాలా దగ్గర ఉన్నటువంటి కార్యక్రమం. వీటన్నిటికీ ముందుగా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి చాలా. ఎందుకంటే ఇలాంటి పిల్లలు చాలా వరకు నెగ్లెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు అలింకో వాళ్ళకి, అదేవిధంగా ముందుండి నడిపిస్తున్నటువంటి మా డిఈఓ వాళ్ళ స్టాఫ్ అంతటికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేణిగుంట మండలం నుంచి ఖాదర్ బి, వడమాలపేట నుంచి జాహ్నవి, పుత్తూరు మండలం నుంచి హైదరాబాద్ కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో భర్తపై విరక్తి చెందిన భార్య అతడిని చంపి పూడ్చిపెట్టింది. భార్యాభర్తలు గత 15 ఏళ్లుగా భయంకరమైన రోగంతో బాధపడుతున్నట్లు సమాచారం. భార్యాభర్త ఇద్దరి కూడా వేరువేరు వివాహేతర సంబంధాలున్నాయి. దాంతో ఇద్దరు కొన్నాళ్ల నుంచి వేరువేరుగా ఉంటున్నారు. భర్త వేధింపులు భరించలేక భార్య చెల్లెలి భర్త సహాయంతో హత్య చేసింది. భర్త సాయిలకు కరెంటు షాక్ పెట్టి చంపి పూడ్చిపెట్టింది భార్య కవిత. కొన్ని రోజుల నుంచి సాయిలు పనికి వెళ్ళి తిరిగి రాలేదని ఫిర్యాదు చేసిన కవితపై అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తులో హత్య ఉదాంతరం బయటపడింది. సాయిలంటోడేమో లింగయ్యపల్లి. అయితే ఈమె చాలా రోజుల నుంచి విడివిడిగా ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి మొన్న వారం రోజుల కింద నుంచి వేరే జాగ్రత్త జీతం ఉన్నాడు. వాళ్ళు బేరం చేస్తున్నారు. ఆయన దగ్గర జీతం ఉంది. జీతం ఉన్న తర్వాత వేరే ఒక సాగు కోసం ఆమె వచ్చిందట. వచ్చినాక సాగు కూడా కలిసి అరే ఎన్ని రోజులు ఇంకా ఈయనే ఉంటాము, హైదరాబాద్ పోదామని చెప్పేసి ఆయనను ఆయన జీతం ఉన్న దగ్గరికి పైసలు కట్టిపించింది. హైదరాబాద్ పోయి మనం బతుకుదామని చెప్పేసి హైదరాబాద్ తీసుకుని వచ్చింది. ఒక వారం రోజుల కింద వారం రోజుల కింద తీసుకొని వచ్చినాక తర్వాత దగ్గరికి వెళ్ళి ఉసుక బండికి కాల్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయింది. శుక్రవారం సాయంత్రము అక్కడి నుంచి కనబడుతుంది అని చెప్పి ఆమె అంటే నేను ఏమన్నా ఏం చేసినావు మాకు తెలియదు, ఏది చేసినా మళ్ళీ నీ వాళ్ళు అక్కడికి వెళ్ళి లింగాయపల్లికి వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోయిందని ఆమె. నువ్వు 50,000 తీసుకొని ఉసుక బండి కొట్ట పోతారు అమ్మ వాళ్ళన్నా, ఇది కరెక్ట్ కాదు కదా. 50,000 తీసుకొని లింగాయపల్లికి అని పోవాలి. 50,000 తీసుకొని ఉసుక బండి కొట్టకపోతే ఉసుక బండి కూడా 50,000 పోతే ఇబ్బంది కదా, అది పద్ధతి కాదు. అది ఏడున్న కరెక్ట్ చెప్పాలి అంటే లేదు కాక నేను కరెక్ట్ నేను 50,000 తీసుకొని పోయి ఉసుక బండి కొట్టబోయిందని చెప్పి ఆయన చెప్పాను. కానీ ఏమన్నా ఏం జరిగిందో జరిగింది, నువ్వు ఉండు
నువ్వు ఉంటే మంచిది, ఎందుకంటే మా ఊరు చాలా గుంపు అంటే సరే కాక ఖచ్చితంగా ఉంటా, ఇక్కడ నేను ఇక్కడ ఉంటా అని చెప్పేసి రాత్రి మీడియా పనుకుని ఫోన్ చేసి నేను మా లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఎస్ఐ ఫోన్ చేస్తే సర్పంచ్ ఆఫీస్ మనం విషయం మనం తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడ పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ బాగుంటుంది అంటే మేము అందరం పొద్దున పోయి పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇద్దామని మేము అనుకున్నాం సార్. అయితే రాత్రి 2 గంటల రాత్రి పిఎస్ నుంచి వచ్చిరాక వచ్చి అమ్మాయి తీసుకొని పోయారు. ఇంతవరకు మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలం చిలుకగోడు గ్రామంలో ఈదురుగాళ్లు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన చిలుక అంబిక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటిపై కప్పు రేకులు ఎగిరిపోవడంతో ఇంటిలోని సామాగ్రి పాక్షికంగా దెబ్బతిన్నట్లు అంబిక తెలిపింది. ఇంట్లో ఉన్న టీవీ, బీరువా ఇతర విలువైన సామాన్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లిందని కన్నీటి పర్వంతమయ్యారు. ఇందిరమ్మ ఇళ్లు దరఖాస్తు చేసుకుంటే గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు అడ్డుపడి రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వం తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. మాది గ్రామం చిలుకోడు, మండలం డోర్నకల్లు. మరి రాత్రి వచ్చిన ఈదుడు గాలులకు మా ఇంటికి పైకప్పు లేచిపోయింది. ఆస్తి ₹1,00,000 దాకా ఆస్తి ధ్వంసమని విలువైన వస్తువులన్నీ పగిలిపోయింది. మేము కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు పెడితే మాకు రానివ్వలేదు ఇక్కడోళ్ళు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి, మా ₹1,00,000 నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటాను. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగల దొంగలు బరితెగించారు. బండ్లగూడ పిఐఎన్టీ కాలనీలోని శేఖర్ అలీ అనే వ్యక్తి ఇంట్లోకి స్విఫ్ట్ కారులో వచ్చిన 5 సభ్యులు దొంగల ముఠా ఇంట్లోకి చొరబడ్డారు. శేఖర్ అలీ, తబస్సుమా దంపతులు కత్తులతో బెదిరించి బీరువాలో ఉన్న 6 తులాల బంగారం, 20 తులాల వెండి, ₹20,000 నగదు, 2 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు నిందితుల కోసం 5 బృందాలలో గాలిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. పని చేయండి సార్, ఆయన నెంబరు నాకు మాట్లాడమని చెప్పండి. ఏమని పెట్టిందో చెప్తే మా పోలీసులను నేను ఇన్స్పెక్టర్ మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖలోని ఉంటున్న ఒక కీలకమైన నాయకుడు అధికార మదంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రాము ఆరోపించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసం ఆవరణలో సోమవారం ఉదయం ఆయన మాట్లాడుతూ ఆ నాయకుడికి విషయమైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో చర్చించారని తెలిపారు. వైసీపీ అరాచక పాలన కొనసాగించినప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసిన
తాను ఇప్పుడు కూడా అదే పోరాట మార్గంలో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. అయితే తన పోరాట పటిమ రుచించినని ఆ నాయకుడు తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను చంద్రబాబు నాయకుడు గుండెల్లో స్థానం సంపాదించానని, చంద్రబాబు కోసం తన ప్రాణాలను అయినా తృణప్రాయంగా అర్పిస్తానని ఆయన తెలిపారు. చంద్రబాబు కోసం నేను ప్రాణాలను అర్పించ సిద్ధంగా మరి 5 ఏళ్ళు జగన్ పాలనలో ఇక్కడ మనం తగ్గలేదు. మరి ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రముఖ వ్యక్తి, పార్టీలో ఉన్న వ్యక్తి మనం చేస్తున్న కార్యక్రమం రుచించక అవాకులు చదువుకుంటారుగా ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోమని చెప్పి నేను చంద్రబాబు కోరుతాను. ఆ విషయంపై ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాం. ఆల్రెడీ కొంతమంది మంత్రులు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈవేళ పార్టీ కూడా చర్యలు తీసుకొస్తున్నారు. అంటే కేవలం ఆ స్థానంలో ఉన్నామని చెప్పి భూ దోపిడీలు, సెటిల్మెంట్లు విశాఖపట్నంలో చాలా యథేచ్ఛంగా కొనసాగుతుంది. ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు. మరి మేము గత 5 ఏళ్ల పాలనలో జగన్ పైన పోరాటం చేసినప్పుడు నా పైన ఎక్కడో ఒక కేసు కూడా లేదు. డెఫినెట్గా 10 మందిలో నా సమక్షంలోనే అన్నప్పుడు ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. నేను ఆ రోజు తిరిగి ఒక మాట ఉంటే అతను బ్రతుకు ఏమీ చేయమని, ఎందుకంటే మాట అంటుంది చాలా ఈజీ. కానీ ఒక మంచి స్థానం నుండి నువ్వేంటో నాకు మాట్లాడేది అని చెప్పి నేను ఉంటే వాడు బ్రతుకు ఏమీ అడుగుతున్నాను. కానీ నేను సహనం నేను పేరు ఎందుకు చెప్పట్లేదంటే నేను ఇంకా పార్టీ లైన్ దాటలేదు. డెఫినెట్గా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, డెఫినెట్గా సార్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుస్తుంది. డెఫినెట్గా చంద్రబాబు గారు పెరుగుతుంది, విశాఖ పర్యటనలో ఉన్నారు. డెఫినెట్గా 29 లోపల నాకు న్యాయం జరగకపోతే మాత్రం, నాకు అపాలజీ చెప్పకపోతే మాత్రం డెఫినెట్గా పేరు బయట పెడతాను. అతని ఫైల్ మొత్తం చెప్తాను. ఆ రోజుతో అతని చరిత్ర మొత్తం సమర్థం మనం చేస్తాను. జై హింద్. తిరుమల శ్రీవారిని సినీ సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు గోపీచంద్ మలినేని, నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సార్ మిల్లింగ్ రండి సార్. సార్ కలిసి వచ్చేయండి సార్ అందరూ. రమన్ సార్ వెళ్ళిపోతాడు బస్. వైడ్ బిటే సార్ తెచ్చారా ఇక్కడ? బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. భూభారతి చట్టం అమలు తీరుపై తెలంగాణ వ్యాప్తంగా అవగాహన సదస్సులు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజోత్సవ సభ నిర్వహిస్తున్నాం. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మహిళలు, బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కినప్పుడు అభివృద్ధి సాధ్యం. ప్రజాక్షేత్రంలో పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రాజగూడలో విచిత్ర సంఘటన. నీటి ట్యాంకు కింద డేరాలలో సాగుతున్న గ్రామ పంచాయతీ కార్యాలయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.